జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. బేతేలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు మెగా బైబిల్ క్విజ్. అంశం లూకాసు వార్త 24 అధ్యాయములు. మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 10,000, మూడవ బహుమతి 5,000. క్విజ్ లో గెలుపొందిన వారికి సర్టిఫికేట్ ఇవ్వబడెను. పరీక్ష తేదీ 2024 జూన్ 25 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు. పరీక్షా స్థలం శ్రీ గౌతమి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నందు, పోలీస్ స్టేషన్ దగ్గర, తాళ్ళపూడి రోడ్, గోపాలపురం. గమనిక: పరీక్షకు హాజరయ్యేవారు పెన్, ప్యాడ్ తెచ్చుకోవలను. పరీక్షకు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోగలరు. ఎంట్రీ ఫీజు 250 రూపాయలు మాత్రమే. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించు ఆఖరి తేదీ జూన్ 15. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఈ క్రింది ఇచ్చిన నెంబర్కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ షాట్ పెట్టవలెను. బ్రదర్ ఎం శ్యామ్ గారు 9912548416. వివరముల కొరకు బ్రదర్ నెహమ్యా గారు 9392000273 మరియు 9392000274. పనికిరాను కూడా తీసుకొచ్చి వాక్యం చెప్పించగలడు దేవుడు. అలాంటప్పుడు నేనెంత, నా బ్రతికెంత, నా స్థితిగతులు ఎంత అనుకోవాలి తప్ప మరి శ్యామ్ వాక్యం చెప్తే ఏంటనుకుంటున్నారా మరి అన్నారు అనుకోండి. అబ్బా చాలా అందరూ నీలాంటి వాడిని చాలామందిని చూశాను నేను. ఎవరు అనుకుంటారు? నేను స్టార్టింగ్ సువార్త చేసినప్పుడు నాకు వాక్యం చెప్పడమే రాదు. అర్థమైందా? ఫస్ట్ టైం నాకు మా మందిరంలో వాక్యం ఇచ్చినప్పుడు మొత్తం ఊళ్ళంతా తడిచిపోయింది. సీరియస్గా ఒక పేపర్ రాసేసుకున్నాను. జయరాజ్ అంకుల్ మెసేజ్ ఇచ్చారనమాట, శ్యామ్ నువ్వు ఈ మధ్యన ఆత్మీయంగా బాగానే ఉంటున్నావు, మరి ఈ మంగళవారం నువ్వు వాక్యం చెప్పాలన్నారు. ప్రార్థన కూడిక అనమాట. ఇంకా మామూలు కాదు, బైబిల్ మొత్తం తిరగేసాను. పెద్ద పేపర్ ఒకటి తీసుకున్నాను, రెఫరెన్స్లు తెగ రాసేసాను. మామూలు కాదు, రాసేసుకుని బైబిల్లో పెట్టాను. ఈరోజు ఇలాగ తీసేద్దాం అని చెప్పి మందిరం నిలబడ్డానని గంట చెప్పాను. వాక్యం చదవడమే కదా, రెఫరెన్స్లు రాసి చదవడమే. తీయండి మొత్తం సువార్త, తీయండి చదవడమే. అయిపోయిన తర్వాత అంకుల్ వచ్చారు, బాగా చెప్పేసాము కానీ అంత టైం అవసరమా, నీకు ఇచ్చింది అరగంట, గంట చెప్పావు, నువ్వు రాసుకొచ్చినవన్నీ ఇక్కడ చెప్పకూడదు అంటే అర్థమేంటి తెలుసా? కొంతమందికి వాక్యం ఇచ్చామనుకోండి టైం తెలీదు, రాసుకొచ్చిన పేపర్ పూర్తయ్యేదాకా చెప్తారు. మీకు అర్థమైందా? దేవుని మహాకృపను బట్టి ఆ స్థాయి నుంచి ఈరోజు ఎప్పుడైనా నేను పేపర్ పెట్టుకోవడం చూసారా? మహాసభల్లో వాక్యాలు చెప్పాను, వేల మంది, వందల మంది ప్రజలు రక్షణ పొందుతున్నారు. ఏ రోజు కూడా ఒక పేపర్ రాసుకొచ్చిన పరిస్థితి నా జీవితంలో లేదు. కారణం ఏంటి అంటే, పేపర్ రాసుకుని అలా వాక్యం చెప్పే స్థాయి నుంచి అనర్గళంగా ఒకే ఒక రెఫరెన్స్ తీసుకుని వాక్యం చెప్పగలిగే సామర్థ్యాన్ని దేవుడిచ్చాడు. ఇప్పుడు చెప్తున్న వర్తమానం కూడా స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత ప్రార్థన చేసి తీసిందే. అర్థమవుతుందా? నేను మొదట్లో ఆరంభంలో ఉన్నప్పుడు బైబిల్ తెగ కుస్తీ పట్టేవాడిని. మొన్న ఒక సంవత్సరం క్రితం అనుకోండి, పాస్టర్ గారు ఏమండి ఫస్ట్లో తెగ వాక్యం చదివేసేవారు, ఇప్పుడు పెద్దగా వాక్యం చదువుతున్నట్టు ఏం కనబడతలేదు. నిజమే అది. ఎందుకనంటే మొదట్లో ప్రిపరేషన్ భక్తి, ఇప్పుడు ఆత్మ సంబంధమైన భక్తి అండి. చిన్న వాక్యం తీసుకున్నా సరే అనర్గళంగా చెప్పగలిగే స్థాయిని ఎవరిచ్చారు ఇప్పుడు? అందుకే నా బైబిల్ని చూడను, రెఫరెన్స్లు తీయించను. ఎందుకో తెలుసా? దేవుని మహాకృపను బట్టి వాడుకునేది ఎవరు? ఇప్పుడు దేవుడు. ఇప్పుడు అలాంటి స్థితి నుంచి దేవుడు వాడుకుంటే మనం కొమ్మెత్తాల్సిన అవసరం ఉంది, మనం పొగరబట్టి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అందుకని ఇలాంటి మాటలు చాలామంది చెప్తూ ఉన్నప్పుడు
ఎక్కడా కూడా గర్వం ఎందుకు రావట్లేదు అంటే కొంచెం సంతోషం అనిపిస్తుంది. సంతోషం రాదని అబద్ధం చెప్పను. పోగున్నప్పుడు ఎవరికైనా వస్తుంది, సంతోషం వస్తుంది. కానీ గర్వం వచ్చిందా అయిపోతామని తెలుసు. ఎందుకంటే నాకన్నా ముందు చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు పతనం అయిపోయారు, చూసా, నాకు అర్థమవుతుంది. ఆలోచించండి, అలాంటి స్థాయి నుంచి మొన్న మీటింగ్ జరిగినప్పుడు ఎంతమంది దైవజనులు, ఎంతమంది విశ్వాసులు అన్న ఒక సెల్ఫీ అన్న, ఒక ఫోటో అన్న, నేహేమే అనుకోవాలి. అది మన వాళ్ళు ఖాళీ అవ్వలే, ఒక్కొక్కరు రావడం పంచడం, పాస్టర్ గారితో ఫోటో తీయండి, పాస్టర్ గారితో ఒక ఫోటోలు తీయడమే. ఈ స్థాయి ఎవరిచ్చారు? ఇప్పుడు ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. అంటే మనలో ఏం లేదు, మనల్ని నిలబెట్టేది ఎవరు? బైబిల్ ఏముంది? తూర్పు నుండైనను పడమటి నుండైనను అరణ్యము నుండైనను హెచ్చు కలగదు. ఆయన ఒకని తగ్గించును, ఒకనిని, అంటే ఒకని తగ్గించేది దేవుడే, ఒకని హెచ్చించేది కూడా. ఆత్మీయ జీవితంలో మనం ఎగరడానికి ఏమీ లేదండి. అందుకే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే మనకి ఎంత ఆత్మీయత ఉండి దేవుని పరిచయం కొరకు ఎంతైనా చేయనివ్వండి, కానీ మన మాటలు, మన ఆత్మీయత ఎలా ఉండదో తెలుసా? తగ్గించుకుని ఉండాలి. గర్వం వచ్చింది, మళ్ళీ చెప్తున్నాండి, అహంకారం మనిషిని పడగొడుతుంది, గర్వం మనిషిని నాశనం చేస్తుంది. అందుకే మన మాటలు కొద్దిగా ఉండాలా. బైబిల్ ఉంది కదండి, దేవుడి మందిరానికి వచ్చినప్పుడు నీ మాటలు కొద్దిగా ఎలా ఉండాలన్నాడు? కొద్దిగా అంటే పొడి మాటలు చెప్పమానా? అంటే అర్థమేంటి తెలుసా? మాటలు జాగ్రత్తగా రాని అని అర్థమవుతుందా? అంటే నేను తెలుగు అచ్చ తెలుగులో చెప్తున్నా, దేవుడి మందిరానికి వచ్చి నీ మాటలు జాగ్రత్తగా ఉన్నాయి అని దేవుడు వార్నింగ్ ఇచ్చాడు. ఎందుకో తెలుసా? దేవుడు ఆకాశం ముందున్నాడు, ఆయన ఈ మాటలు ఇప్పుడు మీరు పలికే మాటలు కావచ్చు, దైవజనుడిగా నేను పలికే మాటలు కావచ్చు, ఎవరి ద్వారా వస్తున్నాయి? దేవుడు పంపిస్తున్నాడు, దేవుడు వింటున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందో దేవుడు చూస్తున్నాడు. అందుకని ఆత్మీయ జీవితంలో గుర్తుపెట్టుకోండి, పొగర పట్టిన మాటలు మన నోటి వెంట రాకూడదు. ఎన్ని పొగడతలు రాండి. మన మంచి సాక్ష్యం ఉండొచ్చు, మంచి వాక్యం ఉండొచ్చు, మంచి స్పీకర్ అయి ఉండొచ్చు, మంచి సింగర్ అయి ఉండొచ్చు, మంచి పరిచయం చేసిన వాళ్ళమై ఉండొచ్చు, దేవుని పరిచయం ఏదైనా కావచ్చు, ఎన్ని పొగడతలైనా రానవచ్చు. కానీ నువ్వు ఎలా ఉండాలా? అర్థమవుతుందంటే మీరు చూసి ఉంటారు కదా, ఈ గత కొంతకాలంలో ఎన్ని పొగడతలు వచ్చి ఉంటాయి మీ దైవజనుడికి. వచ్చేసినాయి ఇక్కడికి కొమ్ములు వచ్చినాయి. ఎప్పుడన్నా చూసారా పొగరబట్టిన మాటలు? మరి శ్యామ్ గారు వాక్యం చెప్తే దద్దరిల్లిపోవాల్సిందని ఎప్పుడన్నా అన్నారా? అలా అంటే దేవుడు అంటాడా, అయిపోయినాయి నీ దగ్గర పడిపోయినారు రోజులు అంటాడు దేవుడు. అవునా కాదా? అంటే నాకు తెలుసు నేను ఎందుకు పని చేయను అని, నాకు తెలుసు ఒకప్పుడు నా స్థాయి, నాకు తెలిసి నేను ఎందుకు ఏ మాత్రం కొరగాని వాడినని. కానీ నన్ను ఎన్నుకుని ఈ మంటి పాత్రలో ఇంత అద్భుతమైన మహిమను నింపేది ఎవరో? దేవుడే అని నాకు తెలుసు. ఇది ఎంటీ పాత్ర అని తెలుసు. వస్తున్న ప్రవాహం లాంటి మాటలు దేవుడు పై నుంచి పోస్తున్నాడని తెలుసు. అందుకని ఇప్పుడు అక్కడ చదవబడిన మాటలు ఒక మాట చదవండి ఒకసారి. కీర్తన గ్రంథంలో 8వ వచనం ఒకసారి చదవండి. 75:8. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది, అది సంభారంతో నిండి ఉన్నది, ఆయన దానిలోనిది. చాలండి. ఇప్పుడు దీంట్లోంచి వచ్చే మాటల ప్రవాహాన్ని ఎవరు పోస్తున్నారు? దేవుడు పోస్తున్నాడు. అంటే ఈ పాత్ర ఎంటీ, ఈ పాత్రలో ఏం లేదు. కానీ ఈ పాత్రలో మాటలతో, వాక్యంతో నింపుతున్నది ఎవరు? నిన్ను పాటలతో నింపుతున్నది ఎవరు? నిన్ను సాక్ష్యాలతో నింపుతున్నది ఎవరు? నిన్ను పరిచర్యకి ఎన్నుకున్నది ఎవరు? నీచో పరిచర్య చేస్తున్నది ఎవరు? నిన్ను వాడుకుంటున్నది ఎవరు? దేవుడే. మరి మనకెందుకు ఎక్స్ట్రాలు రావచ్చా? అందుకే మనం ఎప్పుడు కూడా ఎస్తేరులా ఎలా ఉండాలా? అప్పుడు ఆ పొజిషన్ ఇస్తాడు దేవుడు. ఇప్పుడు చిన్న పొజిషన్ నుంచి ఇప్పుడు ఏ పొజిషన్కి వచ్చింది? రాణి పొజిషన్ నుంచి వస్తే ఎక్కడికి వచ్చేసింది? అంటే అర్థమైంది తెలుసా? నువ్వు గొప్ప స్థాయికి వెళ్ళినా కిందకి పడేస్తాను తేడా వస్తే. ఎందుకు పని చేయకుండా జాగ్రత్తగా ఉన్నా గొప్ప పొజిషన్కి తీసుకెళ్తాను. రెండు ఎవరి చేతిలో ఉన్నాయి? ఇప్పుడు మనం ఎక్కడున్నామా కాపాడుకుంటే దేవుని స్తోత్రం, ఎక్కడున్నామా లోబడి ఉంటే ఈ స్థాయికి నడిపిస్తాడు. ఎక్కడున్నా ఒకటి మాత్రం కామన్ పాయింట్ ఏంటంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలి, ఆత్మీయత కలిగి ఉండాలి, మన మాటలు జాగ్రత్తగా ఉండాలి, మన చూపులు జాగ్రత్తగా ఉండాలి, మన ప్రవర్తన. ఎక్కడ ఎగస్ట్రాలు జరిగినాయో ఏమవుతాయి? ఇప్పుడు మనకి కూడికి అద్భుతంగా జరిగిపోయింది. ఈరోజు కృతజ్ఞత కూడా పెట్టుకున్నాం. నా 76 మంది రక్షణ పొందేశారు, మంచిది. ఇంకా అయిపోయిందా? ఇక్కడితో అయిపోయిందా? ప్రభా చేసాం, గొప్ప స్వార్థ సభలు అయిపోయినాయి, 76 మంది రక్షణ పొందేశారు ప్రభా, 1000 మంది ప్రజలు వచ్చేసారు ప్రభా, 100 మంది సేవకులు వచ్చారు ప్రభా, మా దైవజనుడు సూపర్ వాక్యం చెప్పారు ప్రభా, మేము ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయింది ప్రభా, దెయ్యం వెళ్ళిపోయింది ప్రభా, మా పాస్టర్ గారు ప్రార్థన చేస్తే దెయ్యం వెళ్ళిపోయింది ప్రభా, మేము మోకరించి ప్రార్థన చేయగా వర్షమే ఆగిపోయింది ప్రభా, ఇంత అద్భుత కార్యాలు చేసేసాం, ఇంకా అయిపోయింది ప్రభా అంటావా? భక్తి అనేది ఒక మీటింగ్తో అయిపోద్దా? ఒక 10 మీటింగులతో అయిపోద్దా? ఒక 10 సంవత్సరాలతో అయిపోద్దా? ఎప్పుడు వరకు ఉండాలా?
ఎప్పటి వరకు అమ్మా? మరణం వరకు ఉండాలా? మరి మనం ఎందుకండి 1-2 దాంట్లో తెగిరిపోతున్నాం? కొన్ని ప్రాంతాలు అలా ఎగిరి కింద పడిపోయిన వాళ్ళు లేరా? అందుకే నాకు భయం వేస్తూ ఉంటుంది. ప్రభువా ఇది సక్సెస్ చేసావు, స్తోత్రం, నెక్స్ట్ మీటింగ్కి ప్లాన్ చేయి ప్రభువా అని మోకరించి ప్రార్థన చేసుకుంటాం. ఎందుకో తెలుసా? ఎక్స్ట్రాలు చేసామనుకోండి దేవుడు వాడుకుంటాడా? ఇప్పుడు దేవుడు వాడుకోకపోతే వాక్యం ప్రజలోకి వెళ్తుందా? ఎంతమంది చెప్పారండి దైవజనులు, ఎంత అద్భుతమైన వాక్యం చెప్పారండి, ఇలాంటి వాక్యం ఇప్పుడు వినలేదండి. గొప్ప దైవజనులు ఉన్నారు నంద్యాల పట్టణంలో. అలాంటి ప్రాంతంలో దైవజనుడు వాడుకుంటే ఎంతమంది విశ్వాసులు బలపడ్డారు, ఎంతమంది దైవ సేవకులు బలపడ్డారు, ఎంతమంది డేట్స్ అడుగుతున్నారు ఇది నాన్న. అంటే ఈ స్థాయిని అల్లా ఇచ్చింది ఎవరు? మీ ప్రార్థన ఆలకించింది ఎవరు? దేవుడే. నా లైఫ్లో బహిరంగంగా దయ్యాన్ని వదలకూడదు నేను ఇప్పుడు చూడాల. నాకు కూడా తెలియదు, నాకు కూడా వింతగానే ఉంది ఇప్పుడు కూడా. ప్రభువా ఏంటి ప్రభు, నా చేతులతో కూడా దయ్యం వెళ్ళిపోద్దా ప్రభువా? అంత సీన్ ఉందా ప్రభువా నాకు? నేను నిజంగా అనుకున్నానండి. మీ పైనుంచి చూస్తున్నాను, ఎవరు పరిగెట్టుకుని వస్తుంటేనా ఏంటి ప్రభు ఇప్పుడే వాక్యం స్టార్ట్ అయింది ప్రభువా, అప్పుడే సైతాన్ని పంపించేసి ఏంటి ప్రభువా అనుకున్నాను. తీరా కిందకి వెళ్ళిపోయాను, ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేసేటప్పుడు ఆ చెయ్యి అలా పెట్టాను కదండి, ఊపేస్తుంది, మామూలు కాదు అసలు. కానీ విచిత్రం తెలుసా, మనం ఎంత ఉన్నామా? ఆ విచిత్రం ఏంటి తెలుసా, వీళ్ళందరిని ఎగరేస్తుంది కదా, నా బొట్టన వెళ్ళి తల నొక్కి పడితే తల కదలేదు తెలుసా. అంటే ఆ శక్తి ఎవరిచ్చారు? నేను ప్రార్థన చేస్తున్నాను. అల్ప విశ్వాసం అయితే లేదు. ప్రభా వదలగొట్టే ప్రభా, ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను ప్రభా, లేకపోతే ఎలా ఉంటుందో ఏంటో ప్రభా, ప్రార్థన చేస్తున్నాను. అయితే నేను ప్రార్థన చేస్తున్నంతసేపు దైవం వల్ల మీరు వినండి, ఆమేన్ అన్నాను, వదిలేసిందంతే. పర్లేదు ప్రభా, నేను కూడా ఎంతో కొంత పర్లేదు, కొంచెం మనలో కూడా కొంచెం ఆత్మీయత ఉందా ప్రభా అని అనిపించింది. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, వాక్యంలో వాడుకుంటున్నాడు దేవుడు, అద్భుతాలు చేయడంలో వాడుకున్నాడు దేవుడు. ప్రార్థన చేయ ఎంతోమందికి పిల్లలు పుట్టారు, అది చూసాం మన పరిచర్యలు. దైవజనుడు నోటి వెంట ఏదైనా చెప్తే జరిగిన సందర్భాలు చూశారు మన జీవితంలో. ఇవన్నీ తలాంతులు దేవుడు ఇచ్చాడు. ఒకప్పుడు గాడిద కంఠం అనవడం అంది, మన పాటలు ఏమి రావు మనకి, ఎందుకంటే మాకు హెబ్రోన్లో స్పెషల్ సాంగ్స్. ఇప్పుడు మన లలిత్ కుమార్ గారు వచ్చి స్పెషల్ సాంగ్ పాడతారు, ఉండవు అక్కడ. ఉంటాయమ్మా ఇప్పుడు పాడవు తల్లి? అబ్బాయి లేవు, అందరితో పాడటమే. ఇప్పుడు పాడడం కదా, హో అందరు గుంపులో కలిసి పాడటమే. సోలో సాంగ్స్ లేవు కాబట్టి మనకి స్వరం రాదు, అర్థమవుతుందా? మొన్న ఒక ఆయన అన్నాడు, అన్న మీ వాయిస్ ఏముందన్నా. ప్రభువా నా వాయిస్ కూడా ఇంత ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఇచ్చావు ప్రభా, నీకు స్తోత్రం ప్రభా అని అనుకున్నా. అంటే ఇంత పనికిమాలిన కంటాను కూడా స్వీట్గా మార్చింది ఎవరండి? గట్టిగా చప్పట్లు కొడదామా? ఇప్పుడు చెప్పండి, ఇన్ని తలాంతులు ఇచ్చాడండి దేవుడు. జస్ట్ ఒక్క ప్రార్థనతో ఆపేలే, ఒక వాక్యంతో ఆపేలే. ప్రార్థన చేస్తే కార్యాలు జరిగినాయన్న సాక్ష్యాలు విన్నాం, పిల్లలు పుట్టారనే సాక్ష్యాలు విన్నాం. అర్థమవుతుందా? అంతేకాదు, మీరు చెప్తే ఒక మాట జరిగిపోయిందన్న సాక్ష్యాలు విన్నాం, మీకు దర్శనం వస్తే జరిగిపోయిందన్న సాక్ష్యాలు విన్నాం. వాక్య తలాంతి ఇచ్చాడు, పాటల తలాంతిని ఇచ్చాడు, పాటలు నేను పాటలు రాస్తానని నాకు కూడా తెలియదండి, బట్ పాటలు రాయగలిగాను. పాటలు రాసే తలాంతి ఇచ్చాడు, స్వరకల్పన చేసే తలాంతి ఇచ్చాడు, పాటలు పాడే తలాంతిని ఇచ్చాడు, క్యాసెట్ చేసే తలాంతిని ఇచ్చాడు. ఇప్పుడు వరకు నేను అనుకున్నాను దెయ్యం కూడా వదలగొట్టే తలాంతి ఇచ్చాడండి. ఇప్పుడు వార్నింగ్ అన్నాడు, దెయ్యాలారా జాగ్రత్త అని చెప్పలేము. ఇప్పుడు అలాగని ఎవడొకడు వచ్చి నన్ను వదలగొట్టనని ఓవరాక్షన్ చేస్తే నేను ఎక్కడ వదలగొడతాను? ఇప్పుడు ఒక టెస్ట్ చేస్తాడు, అలాగొచ్చి టీవీ నేను కెమెరా పెట్టుకొస్తాడు. ఇప్పుడు నాలో దెయ్యం పట్టింది వదలగొట్టు, నువ్వు దొంగ దెయ్యాను, నిన్ను ఎక్కడ వదలగొట్టున్నాను? సాధారణంగా అంటారు కదండి, నిద్రపోయిన వాళ్ళు లేపొచ్చు, నటించేవాళ్ళు లేపుతారండి. అవన్నీ ఒక డౌట్ పెట్టాడు నాకు. పాస్టర్ గారు మన లైవ్ వెళ్ళింది కదండి, మనమే ఈ దెయ్యాన్ని సెట్ చేసామనుకుంటారేమోనండి కొంతమంది అన్నాడు. ఇలా కూడా ఉంటారా? నాకు అర్థం కాల. నిజం కూడా అలా కూడా సెట్ చేస్తారండి కొంతమంది, స్వస్థతలు వచ్చినట్టు, దెయ్యాలు వదలగొట్టినట్టు. కానీ ఇలాంటి యాక్టింగ్ ఎప్పుడైనా మన పరిచయం చూసారా? ఆ నంద్యాలలో కాళ్ళ కూడా తెలుసు, ఎందుకంటే అక్కడ అమ్మాయి కదా, మనకి ఎవరికి తెలియదు అసలు, ఆమె ఎవరో ముక్కు మొహం కూడా మనకి తెలియదు. కానీ ఇలాంటి సెట్టింగ్ బ్యాచ్ మనకు తెలియదండి, వదలగొట్టడం ఒక్కటే తెలుసు. అది కూడా నాకు నిన్నటి వరకు తెలీదు. ప్రభు అది కూడా ఇచ్చాడని ఇప్పుడు అర్థమైంది. కాబట్టి మీ చుట్టుపక్కల దెయ్యాలు తీసుకురాకుండా ఇప్పుడు, అబ్బాయి మా పాస్టర్ గారు నంద్యాలలో దెయ్యం వదలగొట్టి రండి అని చెప్పి తోలు, నేను ఎక్కడ చేసేది? ప్రార్థన మాత్రమే చేయగలను, అంతకుమించి నేను ఏం చేయలేను. కానీ ప్రార్థన చేస్తాను, దేవుడు ఖచ్చితంగా వాటిని ఏం చేస్తాడు? ఇప్పుడు మీ పాస్టర్ గారు చేశారు, మీరు చేయకుండా అమ్మాయి అపోస్తులైన పౌలు గారు చేసి ప్రార్థన చేశాడని స్కెవయ ప్రధాన యాజకుల పిల్లల ఇల్లు కూడా
మేము పౌలు నామమున ఉచ్చాటన చేస్తున్నాం పో అని చెత్త కూడా ఏందని పట్టుకున్నాం. మా శ్యాంపాస్టర్ గారు చేశారు, మేము చేస్తే వర్షం ఆగినప్పుడు దెయ్యం ఎందుకు వదలండి, పిచ్చి సాహసాలు చేయకండి. దైవజనుడికి ఇస్తాడు దేవుడు, మీకు ఇవ్వడది. అర్థమైంది? బైబిల్ ఉంది కదండి, ప్రధాన యాజకుని పిల్లలు వాళ్ళు కూడా వెళ్ళిపోయి 7 వెళ్ళిపోయి యేసు నామములో ఉచ్చాటన చేస్తున్నాం, పౌలు నామములో ఉచ్చాటన చేస్తాం పో అంటే ఎవడరా నువ్వు? పౌలు గారు మాకు తెలుసు, యేసు ప్రభు గారు మాకు, మీరెవర్రా అంటే ఆత్మ కలిగిన దైవజనుడు ఎవరో దెయ్యానికి కూడా గుర్తుపెట్టుకోండి. మనం చెప్పుకోవడం కాదు నేను ఆత్మ కలిగిన ఉండని, దెయ్యాలు చెప్పుకుంటాయి. అవునా కాదా? అప్పుడు ప్రధాన యాజకుల పిల్లల్ని చిత్తకు కొడేసినాయి. ఇప్పుడు అందుకనే అన్ని తలాంతులు అందరికీ ఇవ్వరండి, గుర్తుపెట్టుకోండి. కొంతమంది దైవజనులని శ్యామ్ గారు వదిలించినప్పుడు నేను ఎందుకు ట్రై చేయొద్దు. దేవుడు ఇచ్చాడు, వెళ్ళింది. నీవు సొంత ప్రయత్నాలు చేసావా, చిత్త కొట్టేస్తుంది, మామూలుగా ఉండదు. ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఒకరిని హెచ్చించేది, ఒకరిని తగ్గించేది. అర్థమవుతుందా? నేను అనుకున్నాను, నేను పరిచయం ప్రారంభించినప్పుడు ఇంతమంది ఈ దేన సేవకుల ద్వారా బలపడతారు నా కళ్ళలో కూడా ఊహించలేదు. ఈ స్థాయికి వెళ్తానని కూడా నేను ఊహించలే. కానీ ఈరోజు ఇంతమంది ఫాలోవర్స్ రావడం, ఇంతమంది డేట్స్ తీసుకోవడం, ఇంతమంది దైవజనులు బలపడడం, విశ్వాసులు. మీకు అర్థమవుతుందా? నిన్న ఒక ఆయన పెట్టాడు, సార్ మీ నంద్యాల టూర్ సక్సెస్ సార్, నా షార్ట్ వీడియోలో పెట్టాడు, అది మీ యూట్యూబ్లో ఉంటుంది. మీ నంద్యాల టూర్ సక్సెస్ సార్, కానీ ఇంకా నంద్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రజలు ఉన్నారు సార్, మీరు మళ్ళీ వస్తే బాగుంటుంది సార్ అని చెప్పి, మేము సిద్ధంగా ఉంటాం సార్ అని చెప్పి మెసేజ్ పెట్టాడు ఒక ఆయన. ఇంకొక ఆయనేమో ఆయనే ఇంకో చోట ఏమో పెట్టండి, గుడ్ స్పీకర్, గుడ్ మెసేజ్, యూ విల్ కమ్ అగైన్ అండ్ అగైన్, అంటే మళ్ళీ ప్రాంతానికి రావాలని కోరుకుంటామని పెట్టాడు. ఇంకొక ఆయన, సార్ రూతు వర్తమానం, షూనేమిరాలు వర్తమానం మమ్మల్ని ఎంతో బలపరిచింది సార్ అని చెప్పి ఒక ఆయన పెట్టాడు. చాలామంది ఇలాంటి ఫోన్లు చేస్తున్నారు, డేట్స్ కానీ ఎంతమంది ఫాలో అవ్వడం. మొన్న ఒక ఆయన, బ్రదర్ మీలాంటి సేవకులు నేను అరుదుగా చూశాను, ఎందుకంటే నేను ఒక బైబిల్ కాలేజ్లో చేశాను, ఎంతోమంది సీనియర్ సేవకులను చూశాను, ఎన్నో పెద్ద క్రూసైడ్స్ పెట్టాను, కానీ ఇంత ఖచ్చితమైన వాక్యాన్ని చెప్పే దైవజనుడిని చాలా రేర్గా అద్భుతంగా కొంతమందే ఉంటారు. దాంట్లో మీరు ఒకరు బ్రదర్. ఆయన చెప్పిన విధానం చూసినప్పుడు సిరంపూర్ కాలేజీ గురించి మీరు వీరే అంటారు, విలియం కేరీ గారు పెట్టింది అని చెప్తా నాకు అనిపించింది, అసలు మనం ఏంటి, మన బ్రతికేంటి, ఏ స్థాయి ప్రొఫెసర్లు సైతం కదిలించగలిగే వర్తమానాన్ని దేవుడు మనకు పెట్టాడు. కొంతమంది అడుగుతున్నారు, సార్ మీరు ఎక్కడ ట్రైనింగ్ అయ్యారు అన్న కూడా అడిగారంట, పాస్టర్ గారు ఎక్కడ ట్రైనింగ్ అయ్యారండి? అర్థమవుతుందా? మొన్న ఒక బ్రదర్ ఇంటికి తీసుకెళ్లారు, ఆయన కూడా చెప్పిన మాట అదే, సార్ కేవలం ప్రజలు వచ్చారంటే మీ వాక్యాన్ని బట్టి దేవుడు అంతగా మిమ్మల్ని వాడుకుంటున్నాడు అని చెప్పి ఒక బ్రదర్ ఆయన చెప్పడం. బ్రదర్ ఆయన కూడా ఇంటికి వెళ్ళాం, వాళ్ళ ఇంటికి కడప నుంచి ఒక డిఎస్పి వైఫ్ను, తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రిటైర్డ్, వాళ్ళిద్దరూ కూడా 100 కిలోమీటర్ దూరం నుంచి కారు కట్టించుకుని వచ్చారు మీ దైవజనుడితో ప్రార్థన చేయించుకోవడానికి. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అని అంటే, పనికి మాలినోళ్ళు కూడా గొప్ప వాక్యంతో నింపేదెవరు, గొప్ప తలాంతులతో నింపేదెవరు. అందుకే నేను చెప్పేది ఏంటో తెలుసా, దేవుడు నేను ఎందుకు స్తుతిస్తా అని అంటే, దేవుడు నాకు సమీపంగా ఉన్నాడు. నేను చెప్తాను ధైర్యంగా, నా సమస్యల్లో, నా ఇబ్బందుల్లో, నా ఇరుకుల్లో, నా సేవలో నాకు ఎప్పుడు దేవుడు ఎలా ఉన్నాడు. కొన్ని సందర్భాలు ఇబ్బందులు అయినప్పుడు, లేదా చిన్న పొరపాట్లు చేసినప్పుడు కూడా, కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసినప్పుడు, అప్పుడు కూడా ఆయన నాకు సమీపంగా ఉన్నాడు, అప్పుడు కూడా నన్ను బలపరుస్తున్నాడు. ఈరోజు అర్థమవుతుందండి. మన ఒక పాస్టర్ గారు వచ్చారు, అండమాన్ నికోబార్ దీవుల నుంచి వచ్చారు. ఆయన చెప్తున్నారు, బ్రదర్ని డేట్ అడిగారంట, సార్ చిన్న ఆయనే కానీ మంచి స్పిరిట్ ఉంది సార్, ఆయన డేట్స్ ఇస్తారా అని అడిగితే బ్రదర్ని పంపించాం. ప్రభుత్వమైతే అండమాన్ నికోబార్, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా తీసుకెళ్తున్నాడండి దేవుడు. దేశవ్యాప్తంగా ఇన్ని ప్రాంతాల్లో వాడుకోవడానికి ఒక బలమైన సాధనంగా ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు అని అంటే, ఒకరిని హెచ్చించిన దేవుడే, తగ్గించిన. సో మనలో ఏం లేదు, మీరు 10 మంది వచ్చి నన్ను పాస్టర్గా మీరు చేయండి అంటే మీ వల్ల నాకు హెచ్చగలగదు, డబ్బు వల్ల హెచ్చగలగదు, కొంతమంది డబ్బు కొడితే హెచ్చగలగదు. కానీ నన్ను హెచ్చించేది ఎవరు? మిమ్మల్ని హెచ్చించేది ఎవరు? ఎస్తేర్ని హెచ్చించింది ఎవరు? వస్తీని తగ్గించింది ఎవరు? దావీదుని హెచ్చించింది ఎవరు? సౌలుని తగ్గించింది ఎవరు? నెబుకద్నెజరుని తగ్గించింది ఎవరు? మీకు అర్థమవుతుందా? అంటే హెచ్చించిన దేవుడే. మనకు అర్థమైందా? మనం ఏం చేయాలి ఇప్పుడు? కొమ్ము ఎత్తకుడి అంటే ఇలా చెప్పొద్దు అలా అరవకండి, గట్టిగా అలా పెట్టొద్దు, కూల్గా మాట్లాడండి, ఆత్మీయంగా ఉండండి. దేవుడి మందిరంలో
అర్థమవుతుందా? బయట మీ పిల్లల మీద అరిచినట్టు, మీ భర్తల మీద అరిచినట్టు ఇక్కడికి వచ్చి దేవుడి చిత్తంలో అలా ఉండకూడదు అనేది వాక్యం. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు మనం మందిరంగా దేవుడిని ఎందుకు స్తుతించాలి అని అంటే, దేవుడు మన పరిచర్యకి ఎలా ఉన్నాడు, మీకు ఎలా ఉన్నాడు, మన దైవజనుడికి ఎలా ఉన్నాడు, అందుని బట్టి దేవుడిని ఏం చేయాలా? దేవా, ఎంత గొప్ప కార్యాలు మా పరిచర్యలో చేసావే. డబ్బు పెట్టినా హెచ్చించబడదు. అర్థమవుతుందండి? అంతకుముందు మనం ఇప్పుడు లైవ్ వెళ్తున్న పేరు చెప్పం, కానీ ఒక శిష్యుతో మీటింగ్ పెట్టిస్తే ఫస్ట్ రోజు పబ్లిక్ వచ్చారట, మిగతా 2 రోజులు రాలే. విచిత్రం ఏంటి, ఫస్ట్ రోజు మనకి 1000 బిలో వస్తే రెండో రోజు మాత్రం భీకరంగా వచ్చారు. కారణం ఏంటి అంటే, మొదటి రోజు వాక్యం శక్తివంతంగా ప్రజల్లోనికి, అంటే ఆ ప్రజల్లోకి వెళ్ళేలా చేసింది కూడా ఎవరు? దేవుడు వాడుకున్నాడనే కదా అర్థం. ఇంత సంతోషంగా సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేయడానికి కారణం ఏంటి అని అంటే, దేవుడు మనకు సమీపంగా ఇన్ని అద్భుతాలు చూసాం. విచిత్రం తెలుసా, మనం వచ్చేసిన తర్వాత రోజు ఫ్రైడే వర్షం పడింది తెలుసా, భయంకరమైన వర్షం, గ్రౌండ్ అంతా చెత్తడైపోయింది. అలాంటి సిచ్యువేషన్లో మనకి అన్న చెప్తున్నారు, మనం వెళ్ళే రోజు వరకు కూడా, నేను సోమవారం వచ్చాను, రోజు గాలులట. అన్న అంటారు, మన పాస్టర్ గారు అడుగుపెట్టారు, ఆ రోజు నుంచి గాలి దుమ్ములు లేవు అన్నాడండి ఆయన. అంటే దేవుడు ఆత్మాభిషేకం కాదు అది, అవునా? సో నేను అందుకే ఈ కృతజ్ఞత కూడి కూడా అన్నకు వచ్చిన ఆలోచనే. కారణం ఏంటనంటే, మన బలపరిచింది దేవుడు, స్థిరపరిచింది దేవుడు, మన పరిచయని ఇంకా గొప్పగా హెచ్చించబోయేది దేవుడే. ఈ స్థాయికి ఎప్పుడో వెళ్తామని చెప్తే చాలామంది నన్ను హేళన చేశారు. ఎలాంటి మీటింగ్లు పెడతాం, ఈ స్థాయిలో దేవుడు వాడుకుంటాడు అని దర్శనం చెప్తే, సంఘం లేదు కానీ అప్పట్లో పాస్టర్ గారు వెళ్ళిపోతారంటని ఎటకారం చేసిన వాళ్ళు ఉన్నారు. అది చాలా తక్కువ స్పాన్. నేను చెప్పి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 ఏళ్ళలో ఈ స్థాయికి వెళ్ళామా లేదా? ఇంకా గొప్పగా వెళ్తాం. మన పరిచర్ని ఇంకా ఖండాంతరాలు దాటి దేవుడు విస్తరింపజేయబోతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు? అర్థమవుతుందా? సో మన హృదయాలు ఏముండాలా? అల్ప విశ్వాసం లేకుండా నమ్మకంతో ఇంకా ముందుకెళ్దాం, దేవుని పరిచర్య చేద్దాం. ఎక్కడ కూడా గర్వపు ఛాయలు మాత్రం, మనకు వచ్చిన పొగడ్తలను బట్టు, పరిస్థితులను బట్టు గర్వం రాయనొద్దు. తగ్గించుకుందాం. ఎస్తేరు లాగా, దావీదు లాగా. అర్థమవుతుందా? ఇంకెవరి పేరు చెప్పాను? రూతు లాగా, యోసేపు లాగా దేవుడు మనల్ని కూడా, మన పరిచర్ని కూడా అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం, మోకరిద్దాం. ఈ వాక్యం అంటే, నీవెవరైనా సరే ఉన్న ప్రాంతంలో మోకరించగలిగితే, దేవుడు చెప్తున్న విషయం, నిన్ను కూడా హెచ్చించేది దేవుడే. నీ పరిచర్య పెరగట్లేదా? అనేక ప్రాంతాల్లో వాడబడట్లేదా? నీ కుటుంబాన్ని దేవుడు హెచ్చించట్లేదా? దేవుడు చెప్తున్న విషయం అంటే, నువ్వు లోబడుండు, తగ్గించుకునుండు, నీ దైవజనుడికి లోబడుండు, దేవుని చిత్తానికి లోబడుండు. నిన్ను హెచ్చించేది దేవుడే, బలపరిచేది దేవుడే, నిలబెట్టేది దేవుడే, నీ సమస్యల నుంచి విడిపించగలిగేది దేవుడే. ఆ వాక్యం నీకు అర్థమైతే నువ్వు మోకరించి, దేవా, నా సొంత చిత్తాన్ని నెరవేర్చానయ్యా, నా సొంత అలవాట్లు నెరవేర్చుకున్నాను, నేను అనుకున్నదే చేశాను, కానీ ఈరోజు నాతో మీరు మాట్లాడారు ప్రభువా, నా ఆలోచన కాదు నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తా అనుకుంటే మోకరించు. చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ రాత్రి మీరు తెలియపరిచిన లేఖన సత్యాలు బట్టి స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. మాతో మాట్లాడుతూ వచ్చారు, అందును బట్టి స్తోత్రాలు. ఈ కృతజ్ఞత కూడికలో మాతో మాట్లాడిన మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. ఇదిగో నీవు సమీపంగా ఉన్నావని నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను అన్నాడు ఆసాపు. కొమ్ము ఎత్తకుడి, పైకెత్తకుడి, అహంకారపు మాటలు మాట్లాడకుడి, పొగరబట్టిన మాటలు మాట్లాడుకోడని ఆసాపు చెప్తూ వచ్చాడు. దేవా, ఈరోజు మాకు ఇచ్చిన తలాంతైనా, మాకు ఇచ్చిన ఉద్యోగమైనా, మాకు ఇచ్చిన ధనమైన, మాకు ఇచ్చిన బలమైన, మాకు ఇచ్చిన యవ్వనమైన, మాకు ఇచ్చిన సంఘమైన, మాకు ఇచ్చిన సువార్త అయినా, మాకు ఇచ్చిన తలాంతులైనా మీరు మాత్రమే ఇచ్చారు దేవా. మాలో అతిశయించడానికి ఏమీ లేదు, గర్వపడడానికి ఏమీ లేదు. కేవలం ఇది మీరిచ్చిన కృపే. ఈ బేతేలు మీ సింతగా దీవించబడడానికి, కోట్ల కొలది ప్రజల్లోనికి వెళ్ళడానికి, నీ దైవజనుడు దేశవ్యాప్తంగా వాడబడ్డానికి నీ ఉచితమైన కృపే. ఈ సంఘంలోనే ఏమీ లేదు, నీ సేవకుడిలోనే ఏమీ లేదు, హెచ్చించిన మీలోనే మాత్రమే ఉంది ప్రభువా. అందుకే నీ బలిష్టమైన చేతి కింద మనకి ఉండడం తప్ప మాలో ఏమి లేదనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి మీరు మాకిచ్చిన ఆ ఆధిక్యతను బట్టి మీకు వందనాలు ప్రభువా. గర్వపు ఛాయలు పడిన ఎంతోమంది పతనం అయిపోయారు ప్రభువా. గర్వపడిన వస్సి కిందకి దించబడితే లోబడిన ఎస్తేరు ఆశీర్వదించబడింది. గర్వపడిన ప్రభువా సౌలు కిందకి దించబడితే లోబడున్న దావీదు హెచ్చించబడ్డాడు. గర్వపడిన అన్నదమ్ములందరూ సామాన్యమైన స్థానంలో ఉంటే లోబడిన యోసేపు ప్రధానమంత్రి పీఠంపై నిలబడ్డాడు.
ప్రభా స్థిరం లేకుండా అత్తను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది ఓర్పు అయితే, అత్తకు లోబడి నిలబడిన రూతు దీవించబడింది. ప్రభా ఈరోజు అటువంటి లోబడి తత్వం, అలాంటి తగ్గించుకునే తత్వం మాలో లేదేమో, అందుకే మాతో మాట్లాడారేమో. కానీ ఇక నుంచి అలాంటి తత్వాన్ని, ఎస్తేరు లాంటి తత్వాన్ని, దావీదు లాంటి తత్వాన్ని, రూతు వంటి తత్వాన్ని, యోసేపు వంటి తత్వాన్ని మాకు కూడా దయచేయి ప్రభా అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన ఆలకించండి, అంగీకరించండి. ఈ బేతేల్ మినిస్ట్రీస్ని ఇంతగా మీరు హెచ్చిస్తున్నారు, ఈ సంఘాన్ని వాడుకుంటున్నారు. సంఘ సాక్ష్యాల ద్వారా, వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా ఎన్నో అద్భుతాలు మేము చూస్తున్నాం. అందును బట్టి స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. ఇంత గొప్ప ఆధిక్యతనిచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. బేతేలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు మెగా బైబిల్ క్విజ్. మెగా బైబిల్ క్విజ్ అంశం లూకాసు వార్త 24 అధ్యాయములు. మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 10,000, మూడవ బహుమతి 5,000. క్విజ్ లో గెలుపొందిన వారికి సర్టిఫికేట్ ఇవ్వబడెను. పరీక్ష తేదీ 2024 జూన్ 25 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు. పరీక్షా స్థలం శ్రీ గౌతమి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నందు, పోలీస్ స్టేషన్ దగ్గర, తాళ్ళపూడి రోడ్, గోపాలపురం. గమనిక: పరీక్షకు హాజరయ్యేవారు పెన్, ప్యాడ్ తెచ్చుకోవలెను. పరీక్షకు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోగలరు. ఎంట్రీ ఫీజు 250 రూపాయలు మాత్రమే. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించు ఆఖరి తేదీ జూన్ 15. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఈ క్రింది ఇచ్చిన నెంబర్కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ షాట్ పెట్టవలెను. బ్రదర్ ఎం శ్యామ్ గారు 9912548416. వివరముల కొరకు బ్రదర్ నెహమ్యా గారు 9392000273 మరియు 9392000274. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.